ఈరోజు వైజాగ్లో ఒక ఈవెంట్ ఉందని చెప్పి మార్నింగ్ క్లౌడీ స్కైతో డే స్టార్ట్ చేసి వైజాగ్ వెళ్తున్నాం. రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఆంధ్రాస్ కిచెన్లో ఫుడ్ ట్రై చేసి వెళ్దామని చెప్పి అనుకున్నాం, కానీ టైం అయితే కుదరలేదు. తర్వాత చూద్దాం అని చెప్పి మళ్ళీ మా జర్నీ మేము కంటిన్యూ చేసాం అనమాట. అయితే ప్రీవియస్ డేస్లో వైజాగ్ నుంచి మాకు ఒక ఫోన్ వచ్చింది, మీరు ఓన్లీ రాజమండ్రిలోనే చేస్తారా ఈవెంట్, లేదంటే వైజాగ్లో కూడా కండక్ట్ చేస్తారా అంటే, సఫిషియెంట్ బడ్జెట్ ఉంటే మేము వైజాగ్లో కూడా చేస్తాం మేడం. మా బేబీది క్రాడిల్ సెరమనీ ఒకటి ఉంది, సో అది వైజాగ్లో చేద్దామని చెప్పి అనుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళు మోస్ట్లీ మాకు కృష్ణా థీమ్ అని చెప్పి అనుకుంటున్నాము, అందులో శాంపిల్స్ పంపించండి అనేసరికి మేము కొన్ని కృష్ణా థీమ్ శాంపిల్స్ పంపించాం అనమాట. వాళ్ళు ఒక కృష్ణా థీమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అదేంటంటే ఆల్రెడీ మనం 4 times అదే డెకర్ చేసాము, మళ్ళీ ఇది 5th time చేయాల్సి వస్తుంది. ఆల్టర్నేట్ డెకర్స్ పంపించేసరికి కూడా వాళ్ళు ఇదే సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇదే వాళ్ళకి బాగా నచ్చింది. ప్రీవియస్గా ఒక డైలాగ్ విన్నాను నేను, అదేంటంటే 10 రకాల పంచులు కొట్టేవాడు కన్నా ఒకటే పంచి 10 రకాలుగా కొట్టేవాడు గ్రేట్ అని చెప్పి, అలానే ఒకటే డెకర్ ఇన్నిసార్లు చేసేసరికి మేము ఇంకా దాంట్లో మోడిఫికేషన్స్ చేసుకొస్తూ ఇంకా ఎలిగెంట్గా లుక్ రప్పించడం జరుగుతుంది అనమాట. కానీ అదైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు. ఈ ఈవెంట్లో మెయిన్ టాస్క్ ఏంటంటే ఆ స్టేజ్ వచ్చేసరికి 1:32 అయిపోతుంది. సో మనకి మళ్ళీ 5:30 కల్లా హ్యాండ్ ఓవర్ చేయాలంటే దాన్ని కూడా పెద్ద ఛాలెంజింగ్గా మేము తీసుకొని బ్యాక్ ఎండ్లో వర్క్ అంతా స్టార్ట్ చేసుకొని ఆన్ స్టేజ్లో విత్ ఇన్ షార్ట్ టైంలో మనం అంతా రెడీ చేసి అరేంజ్ చేయడం జరిగింది. క్లయింట్స్ అయితే ఫుల్ హ్యాపీ అండ్ చాలా సాటిస్ఫైడ్ ఫీల్ అయ్యారు. మేము ఇక్కడ నుంచి ఇంత దూరం నుంచి జర్నీ చేసుకొని వాళ్ళ దాకా వెళ్ళి అక్కడ అదంతా ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మొత్తం ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి వెల్కమ్ బోర్డ్, ఆ తర్వాత టోటల్ స్టేజ్ డెకర్ మొత్తం అన్నీ కలిపి మనం ఇన్ టైంలో చాలా బెస్ట్ అండ్ ఎలిగెంట్ లుక్లో మనం తీసుకురావడం జరిగింది. మొత్తం కూడా ట్రెడిషనల్ లుక్లో మనం చేసి వాళ్ళకి డెలివరీ చేయడం జరిగింది. యూజ్ చేసిన క్రాడిల్ కూడా జర్మన్ సిల్వర్లో మనం యూజ్ చేసాము. సో చాలామంది క్లయింట్స్ ఏంటంటే మీరు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఏంటి, ఎలాగా, ఎక్కడి నుంచి మాట్లాడాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అట్లాంటిది ఏముండదు. ఒక ఈవెంట్ ఉంది అంటే దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటే దాని నుంచి మేము ఏమేమి ప్రొవైడ్ చేయాలి, ఎలా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది అన్నది మేము అదంతా కూడా ప్లాన్ చేసి మీకు ఒక కస్టమైజ్డ్ వేలో మీకు శాంపిల్స్ అనేవి పంపించడం జరుగుతుంది అన్నమాట. సో అలాగా మనం ఒక ఫైనల్ కొటేషన్కి అయితే తీసుకొస్తాము. దాని నుంచి మనం ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఏంటన్నది చూసుకొని ఫైనల్ చేయడం జరుగుద్ది. అక్కడ నుంచి మేము బ్యాక్ ఎండ్లో వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. దిస్ ఈస్ డేవిడ్, ఫౌండర్ ఆఫ్ రాజమండ్రి ఈవెంట్స్. థ్యాంక్ యూ.